హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూడబోతున్నాము. అదే భద్రావతిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ట్రావెల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం భద్రావతిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అయితే సందర్శించబోతున్నాము. బెంగళూరుకి అయితే చేరుకోండి. బెంగళూరు నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు హైదరాబాద్, విజయవాడ నుంచి వస్తే డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాయిస్ ఇస్ యువర్, ఏదైనా కానీ ఎంచుకోండి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే శివమొగ్గ నుంచి 20 కిలోమీటర్ అవుతుంది భద్రావతి పట్టణానికి. భద్రావతి నుంచి దేవాలయానికి 5 కిలోమీటర్లు అయితే పడుతుందండి. శివమొగ్గ నుంచి భద్రావతికి అయితే లోకల్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, కానీ టైమింగ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. నేనైతే ఆటోస్ లేదా రిక్షాస్ని ప్రిఫరెన్స్ చేస్తాను. చూడైతే ముందుగా దేవాలయానికి అయితే చేరుకుందాం. మిగిలిన విశేషాలను అక్కడ మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. భద్రా నది తీరంలో ప్రకృతి అందాల మధ్య శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఒక దివ్య క్షేత్రం ఉంది. అదే భద్రావతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ పవిత్ర ఆలయం సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో హొయసల రాజు వీర సోమేశ్వరుడు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తే మనుషులు నిర్మించారా లేక దేవతలే స్వయంగా నిర్మించారా అనిపిస్తుంది. అంత అందమైన ఆలయం భద్రావతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది త్రికూట ఆలయం, అంటే 3 గర్భగుడులు కలిగిన దేవాలయం. మొదటి గర్భగుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రెండవ గర్భగుడిలో వేణుగోపాల స్వామి, మూడవ గర్భగుడిలో పురుషోత్తమైన శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు. ఇక్కడ లక్ష్మీదేవి స్వామి వారి ఒడిలో కూర్చోనందున నరసింహస్వామి శాంత స్వరూపంలో భక్తులకు దర్శనమైతే ఇస్తారు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడనే రాక్షసుడు భూదేవిని సముద్ర గర్భంలో బంధించి ఉంటాడు. అప్పుడు స్వామివారు వరహ అవతారంలో తన 2 కొరలతో భూమిని పైకి లేపినప్పుడు తుంగ మరియు భద్ర అనే 2 నదులు ఆవిర్భవించాయి అని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయాన్ని నిర్మించిన శిల్పకళాకృతిని వివరించడం అయితే మాటల్లో అయితే సరిపోదండి. చూడండి, దేవాలయం చుట్టూ ఎంత చక్కగా, ఎంత అద్భుతమైన శిల్ప చిత్రాలను ఎంత అద్భుతమైతే చెక్కారో. ఇక్కడ అన్ని మహాభారతాన్ని, రామాయణంలో వచ్చే సంఘటనల్ని, యుద్ధ సన్నివేశాల్ని, శిల్పకళాకృత నృత్యకారుల్ని అన్ని చక్కగా, ఎంత చక్కగా చెక్కారని చూస్తూనే తెలుస్తుంది. ఈ దేవాలయంలో శిల్పాలలో నాకు నచ్చినదంటే మహాభారతంలో వచ్చే సన్నివేశమైన అర్జునుడు చేపను నీళ్ళలో చూసి బాణం విసిరే ఒక దృశ్యాన్ని ఎంత అందంగా చెక్కారంటే ఇక్కడికి వచ్చి చూస్తే గానీ తెలుసదు, అంత అందంగా చెక్కారండి. రాముడి తేజస్సుని, కృష్ణుని రూపాన్ని, నరసింహస్వామి రౌద్రాన్ని, ఆంజనేయ స్వామి బలాన్ని వీటిలో చూసి చేప కళ్ళకు గురిపెట్టిన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెక్కినారు. వీటిలో హిరణ్యకశపుడి సంహారంతో కూడిన ఈ దేవాలయాన్ని దర్శించడమే ఒక గొప్ప వరం. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఎందుకంటే ఈ దేవాలయం ఒక దేవాలయం కాదు, ఒక అనుభూతి. మరిన్ని అద్భుతమైన దేవాలయాన్ని దర్శించేందుకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మరొక దేవాలయంలో మళ్ళీ కలుద్దాం.